హలో అండి, నేను మీ డాక్టర్ లావణ్య నాయుడు. సో ఇవాళ మనం DFI అంటే DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటే ఏంటి, దీని రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అండ్ ఎవరిలో ఇది మనం టెస్ట్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. సో DNA స్పెర్మ్ అనేది కూడా ఏంటంటే ఒక సెల్ అన్నమాట. అందులో మనకు DNA ఉంటుంది. సో ఈ DNA ఎంతవరకు ఫ్రాగ్మెంటేషన్ అంటే బ్రేకేజ్, సో ఈ బాండ్స్ అన్ని ఉంటాయండి దాంట్లో DNAలో, అవి ఎంత బ్రేకేజ్ ఉంది అనే దాన్ని బట్టి మనకి వాల్యూ డిపెండ్ అయి ఉంటుంది. సో DNA ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ ఉంది అని అంటే మనకు ఎగ్తో మీట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయండి. ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ అంటారు దాన్ని. సో అలాంటప్పుడు మనకు కన్సీవింగ్ ఛాన్సెస్ తగ్గుతాయి అనమాట. సో ఈ ఫ్రాగ్మెంటేషన్ ఎంత ఉంది అని టెస్ట్ చేసుకోవడాన్ని ఈ DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటాము. సో నార్మల్గా వాల్యూ వచ్చేసి అరౌండ్ 15 to 20% అండి. కొంచెం మినిమల్ బ్రేకేజ్ ఉండాలి. అలా కాకుండా మినిమల్ బ్రేకేజ్ ఇస్ నార్మల్, అంత కాకుండా మనకు హై DFI లైక్ 40%, 50%, 60, 70 ఉండే వాళ్ళు కూడా ఉంటారనండి. సో ఇంత హై DFI ఉన్న వాళ్ళకి ఏంటంటే కన్సీవింగ్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఎవరిలో ఇది ఎక్కువగా చూస్తుంటాం అంటే వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ DFI? సో ఏంటంటే అడ్వాన్స్డ్ పెటర్నల్ ఏజ్ అంటే మేల్ ఏజ్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40 years ఉండే వాళ్ళల్లో కొంచెం హై DFI చూస్తుంటాము. అండ్ స్మోకింగ్, చైన్ స్మోకర్స్ ఉంటారు కదా, రెగ్యులర్గా స్మోక్ చేసే వాళ్ళకి మనకి DFI ఎక్కువ ఉంటుందండి. అలాగే రేడియేషన్ ఎక్స్పోజర్, సో ఏంటంటే ఇది డోస్, డ్యూరేషన్ ఆఫ్ రేడియేషన్ ఎక్స్పోజర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఒబెసిటీ ఎస్పెషల్లీ సెంట్రల్ ఒబెసిటీ అండి. ఇలా ఉండే వాళ్ళకి కూడా కొంచెం మనకి టమ్మీ ఏరియా బాగా ఒబేస్గా ఉండే వాళ్ళకి కూడా DFI ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ ఎవరిలో మనం ఈ DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ టెస్ట్ చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఆర్ ఇడియోపతిక్ మేల్ ఇన్ఫర్టిలిటీ అంటాం. అంటే ఫీమేల్ సైడ్ మనకి ఎటువంటి ప్రాబ్లమ్ ఏం కనిపించదు అనమాట. బట్ మేల్ సైడ్ 7 పారామీటర్స్ అన్ని నార్మల్గా ఉంటాయి, కానీ దే ఆర్ నాట్ ఏబుల్ టు కన్సీవ్. అంటే వాళ్ళు అన్ని నార్మల్ గానే ఉన్నా కూడా మనకు కన్సీవింగ్ అవ్వట్లేదు అన్నప్పుడు. సో అలాంటి టైంలో మనం ఈ DFI అనేది టెస్ట్ చేసుకోవాలి. అండ్ రిపీటెడ్ గా IUI కానీ IVF కానీ ఫెయిల్యూర్ అవుతున్నాయి అని అంటే కూడా DFI చెక్ చేసుకోవాలండి. అండ్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే 2 or more మిస్క్యారేజెస్, అంటే ఇప్పుడు స్పాంటేనియస్ గానే కన్సీవ్ అవుతుంటారు బట్ అవి అర్లీగానే మిస్క్యారేజ్ అయిపోతుంటాయి అనమాట. ఫస్ట్ ట్రైమిస్టర్ లోనే రిపీటెడ్ గా మిస్క్యారేజెస్ అవుతుంటాయి అనమాట. సో ఇలాంటి వాళ్ళలో మనము DFI ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. సో వారికోసీల్ అంటారు, అంటే ఇప్పుడు మనకు ఈ వరి బీజాల దగ్గర నరాల వాపు అంటారండి. సో అలాంటిది ఏదన్నా వారికోసీల్ ఉన్నా కూడా అక్కడ ఆ ఏరియాలో మనకు బ్లడ్ ఫ్లో ఎక్కువ ఉండి హీట్ ప్రొడక్షన్ ఎక్కువ అయ్యి మనకు అక్కడ DNA ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ రీజన్స్ అంటే మనకి ట్రీట్మెంట్ ఎలా అంటే ఏదన్నా రీజన్ ఉంది అని అంటే ఆ రీజన్ ని మనము ఎవాల్యుయేట్ చేసుకొని దానికి ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి. అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ లైక్ ఒబెసిటీ కానీ స్మోకింగ్ కానీ ఇలాంటి అలవాట్లు ఉండే వాళ్ళకి మనము వాటిని ఆపేసుకోమని చెప్పాలి. అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేసుకోవాలి. అండ్ మెయిన్ వారికోసీల్ ఉండే వాళ్ళకి వారికోసీల్ సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ వీళ్ళల్లో మెయిన్ ఆప్షన్ వుడ్ బి ఇక్సీ అంటే ఏంటంటే మనం స్పర్మ్ ని మార్ఫలాజికల్ గా నార్మల్ గా ఉండే స్పర్మ్ ని తీసుకొని మనం డైరెక్ట్ గా ఎగ్ లోకి ఇంజెక్ట్ చేస్తాం అనమాట. సో ఒకవేళ ఇక్సీ కూడా ఫెయిల్ అయింది అనుకోండి, అలాంటి కేసెస్ లో మనము డైరెక్ట్ గా టెస్టిస్ నుంచి స్పర్మ్ ని తీయాల్సి ఉంటుంది. సో దీన్ని మనం టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్ టీజా అని అంటాం. సో అలా చేయడం ద్వారా కొంచెం సక్సెస్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి అన్నమాట. థ్యాంక్ యూ.